ఎందుకు డ్రైవర్లు అంటే అంత నిర్లక్ష్యన? ఈరోజు గవర్నమెంట్కి ఎంతో ఆదాయం తెచ్చే మేము ఈ రవాణా రంగం ద్వారా ఎంతో ఆదాయాన్ని చేకూరుస్తున్నాం. ఈరోజు మా ట్యాక్సీ డ్రైవర్లకే కాదు, ఈరోజు మా ట్యాక్సీ ఓనర్ కమ్ డ్రైవర్లకే కాదు, ప్రభుత్వానికి కూడా కర్నూలు నుంచి కోట్ల నష్టం జరుగుతుంది, రవాణా శాఖకి కోట్ల నష్టం జరుగుతుంది అంటే కూడా స్పందించడం లేదు. మేము వేలకు వేలు ట్యాక్స్ కట్టి పన్నులు కడితేనే ఈ రవాణా శాఖ అధికారులకి జీతం వచ్చేది. మళ్ళీ మాలాంటి వాళ్ళని పట్టించుకోకుండా ఇంక ఏం చేయాలి? మమ్మల్ని పట్టించుకోకుండా ఇంక ఎక్కడ పోవాలి? అందుకే కర్నూలులో న్యాయం దొరకడం లేదు కనుక రాజధానిలో న్యాయం దొరుకుతుందేమో అనే నమ్మకంతో రాజధానికి వచ్చి అక్కడే నిరసన తెలియజేస్తాం. బట్టలు లేకుండా చెడ్డీ మీద నల్ల పెయింట్ వేసుకొని దేశ రాజధాని క్షమించాలి మన రాష్ట్ర రాజధానిలో కూర్చొని నిరసన తెలియజేస్తాను. ఎవరికి ప్రజలకు కానీ అధికారులకు కానీ ఎవరికి ఇబ్బంది పెట్టకుండా శాంతిపూరితంగా నిరసన తెలియజేస్తాను. కర్నూలులో న్యాయం దొరికేంతవరకు విజయవాడలోనే కూర్చుంటాను. ఇది విషయం. మళ్ళీ మాకి కర్నూలులో బతికే డ్రైవర్లకి న్యాయం దొరకాలని, డ్రైవర్లని అభిమానించేవాళ్ళు, డ్రైవర్లని ప్రేమించేవాళ్ళు, డ్రైవర్లని గౌరవించేవాళ్ళు మీ ఇష్టం